అయితే మీరు చేస్తున్న జర్నీ నాకు తెలిసి 10 సంవత్సరాలు అయిపోయినప్పుడు 11వ సంవత్సరం అనుకుంటే కదా, 10th యాజ్ ఏ డైరెక్టర్గా మీ పేరు చూసుకొని 10th ఇయర్ 10th ఇయర్ 10th ఇయర్ ఈ 10 సంవత్సరాల జర్నీ డైరెక్టర్గా ఎలా అనిపిస్తుంది బ్యాక్ టు బ్యాక్ హిట్లతో రావటం? అవునండి. యా, కార్తికేయ, ప్రేమం, కార్తికేయ 2 అండ్ దిస్ వన్ అండ్ మధ్యలో సవ్యసాచి అండి. సవ్యసాచి. యా, అంటే జర్నీ గురించి అడిగితే మాత్రం ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ అండి. మోర్ దాన్ అంటే నాకు అంటే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ ఇస్ దట్ విత్ హూమ్ ఐఎమ్ డూయింగ్, అదే నేను ఇట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ అనేది ఎక్కడో అంటే నా ప్రయారిటీస్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫిల్మ్స్ అండి. సో నాకు ఆ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఈ మూవీ ప్రజెంట్ మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు అరవింద్ గారితో, వాసు గారితో, దేవి గారితో, నవీన్యులతో అండ్ నాగేంద్ర ఆర్ట్ డైరెక్టర్తో, ఈవిడితో జర్నీ అండ్ అంటే ఒక అది చాలా అంటే ఎంజాయ్ అనమాట. అంటే ఇప్పుడు నిజంగానే ఒక అమ్మో అంటే అరవింద్ గారి దగ్గర కొంచెం చాలా కాన్వర్జేషన్స్, మెనీ కాన్వర్జేషన్స్. ఇన్ని సంవత్సరాలు చూసాం కానీ స్టేజ్ మీద డాన్స్ లేపించారు. ఈ సినిమా చేసినంత అల్లరా ఇప్పుడు చూడలేదండి. హీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఏంటంటే అంతే ప్యారలల్గా ఆయన నాతో ఒక మాట, నేను చాలా ఇన్స్పైరింగ్ అండి. అంటే స్ట్రగుల్స్ వస్తాయి, హర్డిల్స్ వస్తాయి, బట్ ఎప్పుడు కూడా ఏ స్టేజ్లో కూడా మనకి మనం అట్లీస్ట్ మై సెల్ఫ్ అయ్యో రిపెంట్ అయ్యి ఇలా చేయకుండా ఉండాల్సిందే అనేది అనుకోకుండా ఉంటే దట్ ఈజ్ లైఫ్ అనేది ఆయన ఫిలాసఫీ. సో అపవాదులు వస్తాయి, మనం చేయని దానికి మనం మొయ్యాల్సి వస్తుంది, బట్ టైం విల్ హీల్ అమ్మా అదని ఆయన కొన్ని అంటారు అనమాట. ఆయన ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒకసారి నాకు ఒక 30 సంవత్సరాలు వెనక్కి ఉంటే ఇప్పుడు నువ్వేదైతే ఉన్నావో ఐ వాంట్ టు బీ లైక్ యూ, పిట్టుకు పడినా అదరుకున్నా అని కొన్ని చెప్పారన్నమాట. నీలా ఉండాలమ్మా, ఇంత కరెక్ట్గా ఉండాలి, ఇంత చక్కగా ఉండాలి, హ్యావ్ టు బీ బ్రేవ్ అది అని అన్నప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ అండి. సో ఈ ప్రాసెస్లో నేను ఇంతకుముందు వెనక్కి వెళ్ళినా కానీ నేను హారిక హాస్నితో చేసిన, మైత్రితో చేసిన, విశ్వగారితో చేసిన, అభిషేక్ గారితో చేసిన, నేను చేసిన ఆ టెక్నీషియన్స్తో ఎవరు చేసినా కానీ ఎప్పటికప్పుడు ఆ ఫెటర్నిటీ బిల్డ్ అవుతూ వస్తుందండి. అంటే హ్యూజ్ లవ్, హ్యూజ్ రెస్పెక్ట్ ఎప్పటికప్పుడు ఉంటుందన్నమాట. సో ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. హ్యూజ్ రెస్పెక్ట్, హ్యూజ్ బాండింగ్ అన్నారు మీరు. చెయ్యి గారితో 3వ సినిమా ఇది. ఏంది మీ ఇద్దరి మధ్య అంత జెల్లైన ఏంటి విషయాలు ఏంటి, అసలు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? 3 సినిమాలు చేసే బాండింగ్ అంటే ఇది ప్లాన్డ్ అయితే కాదు. ఫస్ట్ పాయింట్ ప్లాన్డ్ అయితే కాదండి. ప్రేమం చేసాం, అయిపోయిన తర్వాత సవ్యసాచి హ్యాపెండ్, అయిపోయిన తర్వాత ఈ కార్తికేయ 2 అయిన తర్వాత ఈ స్టోరీ గీతలో గట్టిగా తిరుగుతుందండి. ఎప్పటి నుంచో తిరుగుతుందన్నమాట. ఈయన వాసు గారిని అడిగారు, నేనప్పుడు సూర్య గారితో మూవీ చేయాలి అండ్ ఇదే గీతా ఆర్ట్స్లో నేను ఒక హిందీ మూవీ కూడా చేయాలని. ఇది ఉన్నప్పుడు ఈ కథ ఇలా కాదండి, ఇలా కాదు, ఇలా చేస్తే కాదని చెప్పి కామన్ డిస్కషన్స్ నాకు వాసు గారు జరుగుతున్నప్పుడు డిస్కషన్ జరిగింది. మేమిద్దరం ఆయన వాసు గారు వాళ్ళ పాలకొల్లో గెస్ట్ హౌస్ ఉండేటప్పుడు కూర్చున్నప్పుడు, సార్ నన్ను నమ్మండి, 2 స్టాండ్స్, ఒకటి ప్రాపర్ లవ్ స్టోరీ వెళ్దామా లేదా గదర్ లాగా ఎత్తుకుందామా అనేది పాయింట్. ఇంకా 3 వేరియేషన్స్ ఉండేవండి. ఒక టైంలో ఏమో హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది సినిమా అంతా. అలా ఉన్నప్పుడు నేను వాసుగారితో కూర్చున్నప్పుడు నేను ఒక ఆర్డర్ రాసి ఇచ్చాను. ఒక ఆర్డర్ రాసి ఇచ్చినప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది. ఈ కథ డన్, నైస్ అని చెప్పి హీరో చైతన్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే డైరెక్టర్ అండి ఒక 2-3 ఆప్షన్స్ వేరే డైరెక్టర్ని ఇచ్చి కథ నెరేట్ చేస్తే, కథ ఏంటి ఇలా ఉంది, నేను 5 minutes ఉన్నప్పుడు బాగుంది అన్నాడు ఆయన. అప్పుడు వాసు గారు ఏం చేశారంటే, ఇలా కాదు సార్, ఆ నరేషన్ వాళ్ళ వీళ్ళ అవ్వట్లేదు, మీరు వెళ్ళి నరేట్ చేయండి అన్నాడు. నేను అప్పుడు మా బ్రెయిన్లో కూడా సాలిడ్గా ఒక 3 డైరెక్టర్స్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు గీతా ఆర్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళ సో వెళ్ళి ఆ డైరెక్టర్స్ దృష్టిలో పెట్టి నేను వెళ్ళి అప్పుడు ప్రాపర్గా కూర్చుని మొత్తం నరేట్ చేశాను. సేమ్ ఇంకా స్టార్టింగ్ నుంచి ఫోను అవి ఇవి ఏదైతే ఉన్నాయో ఇట్ వాజ్ నరేట్ చేసినప్పుడు 2 days తర్వాత ఆయన కాల్ చేసి, అంత ఎమోషన్ని ఇంకొక డైరెక్టర్ నీ రైటింగ్ని క్యారీ చేస్తాడు అంటే నాకు ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. ఇఫ్ యు ఆర్ ఓకే, పర్లేదు, నీ బయట టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలీదు అనుకుంటే నువ్వు చేస్తే బాగుంటుంది చందు అన్నాడు ఆయన. అప్పుడు అంటే 2 ఉన్నాయండి. ఒకటి
హిందీ హీరో ఒకటి, సూర్య గారికి ఒకటి. సూర్య గారు ఏంటండి అని అడిగినప్పుడు ఆయన చాలా పెద్ద మనసుతో, ఎస్ 8 months ఉంది కదమ్మా, నాకు నువ్వు మధ్యలో ఇంకొక సినిమా చేసి రావడానికి నాకు ఏం ప్రాబ్లం లేదు, గో అహెడ్, తర్వాత చూసుకుందాం అన్నారు ఆయన. అన్నారు. ఓకే. సో అది అలా 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 ఓకే హ్యాపెనింగ్ కలిగింది, అలా సెట్ అయిపోయింది. ఓకే.